హాయ్ అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం శంకరుడు అత్తగారు మించిపోయాడంటండి. వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటే ఉన్నాను నేను. అందుకని అత్తలందరూ జాగ్రత్తగా ఉండాలని నేను మనవి చేసుకుంటున్నానండి. ఎందుకంటే కోడలతో ఏ పని చేయించమాకండి. అత్తగారులే బాండీలో అరిసెలు ఉండండి, బూజులు తొలపండి, బాసనలు తోమండి, అన్నీ చేయండి. ఎందుకంటే మీకు ఏదన్నా అయితే మేము తట్టుకోలేమండి. మీ కోడళ్ళు కొడుకులు కూతుళ్ళు అల్లుళ్ళు తట్టుకోలేరు కదా. అందుకని ఈ అత్తగారైనా సరే బాగుండాలనే కదండి మనం కోరుకుంటున్నాము. అందుకని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ మళ్ళీ సంక్రాంతి పండుగ వచ్చేదాకా కోడళ్ళని బాగా చూసుకోండి, జాగ్రత్త చూసుకుంటే మీరు కూడా చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారంటండి. అందుకని ఈ పండగకి కోడల్ని ఎంత బాగా చూసుకుంటే అత్తగారులు అంత ఆరోగ్యంగా, అంత ఆనందంగా, అంత సంతోషంగా ఉంటారంటండి. నేను కూడానండి అయ్యో ఎప్పుడు వీడియో పెడదామా, ఎప్పుడు ఈ మాట చెబుతాము మీకు, నా కడుపు పోతుందండి. మీకు చెప్పేదాకా నాకు నిద్ర పట్టలేదు రాత్రి. అందుకని ఇప్పుడు వీడియో చేస్తున్నానండి. నేనైతే ఏది కూడాను దాచుకోలేనండి, పొట్ల బయటకు తనుకొచ్చేస్తున్నాను. అయ్యో నేను కూడా అత్తనే కదా, మా కళ్ళుళ్ళు అందరూ ఉన్నారు కదా, అందుకని నేను కూడా అత్తగారిని కదా. అందుకని అత్తగారి బాధ చూడలేక నేను ఈ మాట చెబుతున్నానండి. కోడళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. మీరైతే ఈ సంవత్సరానికి బాండీలో పప్పలైనా సరే, ఇల్లు దులపటాలైనా సరే, అడ్డులు తోవటాలు సరే, మీరు పని కోడళ్ళతో పని చేయించకూడదు అంటండి. ఇది ముఖ్యంగా నాకు చెప్పడం సరిగ్గా రావటం లేదు. మీరు పని చేయించ